సో హలో ఫ్రెండ్స్, అభిరాజు మీరు చూస్తుంది రాజు రాయల్ టెక్ నుంచి. సో ఈరోజు ఇంకొక ఇంపార్టెంట్ విషయం గురించి అయితే మాట్లాడతాను. అదేంటంటే రీసెంట్గా మనం చూసుకున్నట్టుంటే మన కెమెరాస్ ఏదైతే ఉంటాయో సో వాటిని అయితే అన్ని ప్రోగ్రామ్స్లో దొంగతనాలు అయితే ఎక్కువైపోయినాయి. నేను మ్యాక్సిమం చాలా గ్రూప్స్లో అయితే యాక్టివ్గా ఉంటాను. సో చాలామంది వాట్సాప్ గ్రూప్స్లో మనం చూసుకున్నట్టుంటే నా కెమెరా ఎక్కడ పెడితే దొంగతనం చేశారు, నా లెన్స్ అక్కడ పెడితే దొంగతనం చేశారు, లేకపోతే ప్రోగ్రాంలోకి వెళ్తే ప్రోగ్రాంలో కెమెరాని దొంగతనం చేశారని చెప్పి అయితే చాలామంది అయితే కంప్లైంట్ అయితే చేస్తూ ఉన్నారనమాట. సో దానికోసమే ఒక సొల్యూషన్ కోసం అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో చాలామంది ఏంటంటే ఎక్స్పెన్సివ్ కెమెరాస్ ఏదైతే ఉంటాయో, ఎక్స్పెన్సివ్ గేర్ ఏదైతే ఉంటాయో ప్రోగ్రామ్స్లో ఉన్నప్పుడు ఏదో పనుల్లో ఉంటారు. సో వాళ్ళు షూట్ చేస్తూ ఉన్నప్పుడు కెమెరా ఇంకొక సెకండరీ కెమెరాని అక్కడ పెట్టారు అనుకోండి. సో ఇంతకుముందు అసలు ఈ దొంగతన కల్చర్ అనేది లేదు, అసలు ఫోటోగ్రఫీలో దొంగతన కల్చర్ లేదు. సో రీసెంట్గా చూసుకున్నట్టుంటే కెమెరా మీద కూడా దొంగలు పడేవాళ్ళు ఎక్కువ మంది అయిపోయారు. సో రీసెంట్గా మనం చూసుకున్నట్టుంటే కెమెరా కోసం ఒక దొంగతనం కాదు, డైరెక్ట్ మర్డరే చేశారనమాట. సో అలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి సో మన కెమెరాలని మనమే కాపాడుకోవాలి కాబట్టి సో అందుకే మీ కెమెరాస్ కోసం ఒక సొల్యూషన్ అయితే తీసుకొచ్చాను. అదేంటంటే సింపుల్గా యాపిల్ ఎయిర్ ట్యాగ్ ఏదైతే ఉంటుందో దాన్ని అయితే బై చేసుకొని మీ కెమెరాస్ని అయితే పెట్టండి. సో అది ఎలా పెట్టాలి అని అంటే దీనికి సంబంధించిన మనం రిగ్ ఏదైతే ఉంటుందో ఇప్పుడు నా సోనీ FX3 ఉంటుంది కదా, దానికైతే ఒక రిగ్ ఉంటుంది, స్మాల్ రిగ్ సంబంధించిన కంపెనీది. లేకపోతే నార్మల్గా ఏదైనా ఒక రిగ్ కొనుక్కుంటే ఆ రిగ్ కనుక మీరు ఒక జస్ట్ యాపిల్ ఎయిర్ ట్యాగ్ని అయితే లోపలైతే పెడితే సో అది అక్కడ ఉందనే విషయం మనకు మాత్రమే తెలిసింది. మన కెమెరా లొకేషన్ అక్కడ ఉందనేది మన ఫోన్లో ట్రాక్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి సో ఇదే మీకు ఒక సొల్యూషన్ అనమాట. ఇంకో సొల్యూషన్ చెప్పడానికి కూడా ఏం లేదు. ఫ్యూచర్లో ఒకవేళ కనుక కెమెరాస్ మీద ఎలా స్టోల్ అవుతున్నాయి అని చెప్పి ఇంకా ఏదైనా ఫ్యూచర్గా ఒక కంపెనీ ఆలోచించి కెమెరా లోపలే ఏదైనా టెక్నాలజీని తీసుకొస్తే తప్ప మన కెమెరాని ప్రస్తుతానికి పోగొట్టుకోకుండా ఉండాలి అని అంటే మాత్రం యాపిల్ ఎయిర్ ట్యాగ్స్ని అయితే కొనుక్కొని మీరు ఖచ్చితంగా దానికి సంబంధించిన రిగ్ ఉంటుంది, ఆ రిగ్లో లోపలైతే పెట్టేసేసేయండి. నార్మల్ రిగ్స్ ఏంటంటే మనకి అవుటర్గానే అన్ని కనపడతాయి, ఎయిర్ ట్యాగ్ పెట్టుకోవడానికి రిగ్ అయితే ఉండదు, కానీ ఎయిర్ ట్యాగ్ లోపల ఇరికియడానికి అయితే ఒక రిగ్ అయితే ఉండిద్ది. సో ఇది స్మాల్ రిగ్ సంబంధించిన వాళ్ళది. సో ఈ రిగ్లో మాత్రం మీరు కెమెరా దాంట్లో మనకి ఎయిర్ ట్యాగ్ని అయితే పెట్టుకుంటే మన కెమెరా ఒకవేళ ఇన్ కేస్ పోయినా ఆ దొంగకు తెలియదు కదా దాంట్లో ఎయిర్ ట్యాగ్ యాక్టివ్గా ఉందని చెప్పేసి. సో ఈ లోపు మనం దాన్ని ట్రాక్ చేసుకుంటూ వాళ్ళు ఎక్కడ దాకా వెళ్ళారు కనీసం కెమెరాని పట్టుకోవడానికి అట్లీస్ట్ 90% ఛాన్స్ అయితే ఉంటుంది అనుకుంటున్నారు. సో ఈ విషయం కనుక మీకు తెలుసుంటే ఓకే, తెలియకపోతే మీకు తెలిసిన ఫోటోగ్రాఫర్స్ వీడియోగ్రాఫర్స్కి అయితే షేర్ చేయండి. అంతో పాటుగా ఇది ఎక్కడ దొరికిద్దని అనుకుంటే మీరు విజయవాడ మూర్తి డిజిటల్స్లో మీకు సంబంధించిన రిగ్ ఉండిద్ది, దాంతోపాటుగా యాపిల్ ఎయిర్ ట్యాగ్ కూడా ఉండిద్ది, అక్కడ అందుబాటులో ఉంటాయి. ఈ రెండింటిని కొనుక్కోవడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టుంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బెల్ అయితే ఆన్ చేసుకోండి. అంటే రాజు సైనింగ్ ఆఫ్.